వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. అంగారకునిపై మంచు రూపంలో ఉన్న నీటి నిక్షేపాలను యూరప్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స్ ఎక్స్ప్రెస్ మిషన్ ద్వారా మంచు రూపంలో ఉన్న నీటిని కనుగొన్నారు. మార్స్ ఎక్స్ప్రెస్ అందించిన సమాచారాన్ని అంగారకుడిపై భారీగా నీరు మంచు రూపంలో భూమి పొరల కింద ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మంచు నిక్షేపాలు 3.7 కిలోమీటర్ల మేర మందం కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ మంచు కరిగితే వచ్చే నీరు అంగారక గ్రహం మొత్తాన్ని 2 మీటర్ల మేర వరకు ఉండొచ్చు అని సైంటిస్టులు తెలుపుతున్నారు. అదే నీటితో భూమి మీద ఉన్న ఎర్ర సముద్రాన్ని నింపవచ్చని చెబుతున్నారు. మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ 2003లో అంగారకుని కక్షలోకి చేరింది. ఆర్బిటర్ అందించిన సమాచారంతో మొదటిసారి 2004లో రెడ్ ప్లానెట్ లో మంచు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్ పై 2007లో ఇటువంటి నిక్షేపాలు కనుగొన్నా అవి అగ్ని పర్వతాల బూడిద, దుమ్ముతో ఏర్పడి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఆ తర్వాత 2015లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకునిపై ఉప్పు నీటి ప్రవాహాల ఆనవాళ్లను గుర్తించింది. ప్రస్తుతం యూరోపియన్ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ నూతనంగా పంపిన సమాచారం ప్రకారం ఆ నిక్షేపాల్లో దుమ్ముతో సహా మంచు పొరలు కూడా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. విచిత్రం ఏంటంటే ఈ మంచు పొరలు ధృవాల వద్ద కాకుండా మార్స్ మధ్య భాగంగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో మార్స్ పై మానవ మనుగడ కోసం జరిపే ప్రయోగాలకు ఉత్తేజంగా నిలుస్తాయని వెల్లడించారు. కానీ ఈ మంచు నిక్షేపాలు 300 మీటర్ల అడుగును ఉన్నాయని, అంత లోతులోని నీరు పరిశోధనలకు అనువుగా ఉండదని అంటున్నారు. మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ 2004 నుంచి 2 దశాబ్దాలుగా అంగారకుని సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేస్తుందని తెలిపారు. స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్ న్యూస్.